ఈసారి జగన్ 2.0 ఎలా ఉంటుందో చూపిస్తానన్నారు జగన్. ఈసారి జగన్ అన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి. ఇప్పుడు నువ్వు ఏమన్నా మనం ఓట్లు అడిగి గెలిచాము కాబట్టి. అల్లుడు ఎవరతను అతనే ఓనర్లా ఫీల్ అయిపోతున్నాడు. బ్రెయిన్ దెబ్బతిని పిచ్చెక్కి ఇంకా ఆయన ఓనర్ అని ఫీల్ అవుతూ ఇక్కడిక్కడ తిరుగుతుంటాడు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు నిజంగా చాలా మంచోళ్ళ కింద కనిపిస్తా ఉంటారు. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఎవరు మర్చిపోలేదు. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ప్రజలు ఇంకా 1.0 నుంచే కోలుకోలేకపోతున్నారు స్వామి. అంటే అది ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఎన్నికల ముందర కూడా నా ఇంటికి ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎవరు ఎన్ని ఇంటర్వ్యూలు పీకారు చెప్పమని చెప్పండి. రాజకీయాలలో విలువలు విశ్వసనీయత అన్న ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా అదే విలువలు అదే విశ్వసనీయత. రెండోసారి అంటే నేను చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ప్రతిపక్షంలో కూర్చొని ఉండం రికార్డు ఉందా మరెందుకురా నీకు? ఒక్కటే గుర్తుపెట్టుకోండి. నీకు స్పాట్ నేను ఎడతాగా. ఎందుకంటే జగన్ అన్న 1.0లో 4 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన బొక్కలా ఉందని జగన్ గారు ఆడే నచ్చలేదు, ఆడు రావడమే నచ్చలేదు. ఏడు నచ్చిన మళ్ళీ ఆడు అంటే తెలుగుదేశం పార్టీని ఈసారి సింగిల్ డిజిట్లకే కన్ఫైన్ చేసే పరిస్థితిలోకి తీసుకొని రావాలి. మళ్ళీ ఫూల్ అవ్వాలంటే ఏదోలా ఉందండి. అధికారంలో ఉండగా కార్యకర్తలకు ఏమీ చేయలేకపోయానని అంగీకరిస్తూనే జగన్ అన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. నీకు సాయం చేస్తుంటే నా బాగుంటుంది. ప్రస్తుతం వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. కొడుతున్నారమ్మా. బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయింది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగన్ అన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా. ఇదే రైల్వే కంపార్ట్మెంట్ జనాన్ని ఊరికే కుక్కేస్తున్నారు. ఈ సెల్లో ఇక నో వెహికల్ చేయండి. కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఇక్కడే జరిగిపోతుంది, మొక్క జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. నేనుగా పాసు బీకేవులే, నువ్వేడ పోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి, ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. దయచేసి आप नीचे आइए बेटा, प्लीज बेटा. ये वहां पर शॉर्ट सर्किट. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని కూడా సందర్భంగా చెప్తాను. రాత్రి ఎక్కడ పడుకున్నారు? అంటే బాగా కళలు వస్తాయి మీకు? కళలో ఏమన్నా కలవరిస్తుంటే మేడం ఏమన్నా లేపారేమన్నా? లేండి వేసేసాడు, బాగా వేసేసాడు. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా సందర్భంగా చెప్తాను. జాగ్రత్తగా పట్టుకెళ్ళి మమ్మ ఆడికి బాంబు పెట్టి గుద్దలో. ప్రతి మనిషి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అనేది పార్ట్ అండ్ పార్సల్. బలవంతం చేస్తావేంటి? కట్ట మీద కూర్చుని కోతలు కూసే దాంట్లో ఏముండదు గానీ నీళ్ళలో దిగితే తెలుస్తుంది అబ్బా లోతు. చూద్దాంలే. చూడటం కాదండి, మీ
చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన